మీ అమ్మకు కావాలా అంటే మన భాషలో ఇక్కడ మీ అంటే మన భాషలో నింగా అనేసి అంటారు. నింగ అమ్మకు బేకా. ఇక్కడ మనం ఒక పదాన్ని పెట్టుకొని మనం క్వశ్చన్ అడగాలి ఎవరికైనా. నింగ అమ్మకు ఇక్కడ అన్నం అంటే కలి అంటారు. నింగ అమ్మకు కలి బేకా. నింగ అమ్మకు కలి బేకా. నెక్స్ట్ నీరు అంటే మన భాషలో తన్ని అనేసి అంటారు. నింగ అమ్మకు తన్ని బేకా. ఇలాగనమాట. నెక్స్ట్ మీ నాన్నకు కావాలా నింగ ఆవకు బేకా. ఏం కావాలి అంటే మనం ఇక్కడ పదం పెట్టుకోవచ్చు. నింగ ఆవకు చార్జర్ బేకా. నింగ ఆవకు పెన్ను బేకా. నింగ ఆవకు పెన్సిల్ బేకా. నింగ ఆవకు కలి బేకా. నింగ ఆవకు తన్ని బేకా. నెక్స్ట్ మీ చెల్లికి కావాలా. ఇప్పుడు ఏదైనా కావాలి. మీ చెల్లికి కావాలా నింగ తస్సికి బేకా. కావాలా అంటే మన భాషలో బేకా అనేసి అంటారు. మనం కొన్ని తెలుగు పదాలు కూడా యూజ్ చేయొచ్చు, లేదనుకుంటే ఇంగ్లీష్ కూడా యూజ్ చేయొచ్చు. మనం అంతో ఇంతో కూడా మన భాష నేర్చుకోవాలి కంపల్సరీగా. సో ఇక్కడ నింగ తస్సికి బేకా అంటే మనం ఏదైనా వస్తువుని పెట్టుకొని ఇక్కడ మనం సెంటెన్స్ తయారు చేసుకోవచ్చు. నింగ తస్సికి చార్జర్ బేకా. నింగ తస్సికి కలి బేకా. నింగ తస్సికి తన్ని బేకా. నెక్స్ట్ మీ అన్నకి కావాలా నింగ అన్నకి బేకా. నెక్స్ట్ మీ తమ్ముడికి కావాలా నింగ తెంబికి బేకా. నెక్స్ట్ మా తమ్ముడికి కావాలి మా అమ్మకు కావాలి నంగ అమ్మకు బేకు. నంగ అమ్మకు కలి బేకు. నంగ అమ్మకు తన్ని బేకు. నంగ అమ్మకు చార్జర్ బేకు. నంగ అమ్మకు పెన్సిల్ బేకు. ఇలాగ ఇక్కడ మధ్యలో ఇక్కడ అమ్మకు తర్వాత ఏదైనా పదాన్ని పెట్టుకొని మనం బేకు అని చెప్తే మా అమ్మకు పలానా వస్తువు కావాలి అనేసి అర్థం వస్తుంది. నెక్స్ట్ మా అన్నకి కావాలి నంగ అన్నకు బేకు. నెక్స్ట్ మా చెల్లికి కావాలి నంగ తస్సికి బేకు. మనం క్వశ్చన్ అడగాలంటే నింగ తస్సికి బేకా. నంగ తస్సికి కావాలి